ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పేది వినొచ్చు. ఆ గౌతమ్ గాడు మీ మామను చంపబోయాడు. అట్టంటాడుతో చేతులు కలిపి నా కొడుకునే మోసం చేస్తావా? అయ్యో అత్త, నేను నీ కొడుకుని మోసం చేయనీకి చేయలేదు, నీకు సహాయం చేయనీకి చేసిన. ఏంటి ఇందులో నాకు సాయం చేసేదే ఉందే? రూప రాజు కోసం చాలా కష్టపడుతుందత్త. ఈ రూప పడే కష్టాలు చూస్తే నువ్వు కూడా పడిపోతావు. గసవంటిది రాజు పడిపోడా చెప్పు? రూప గంత మంచి ప్రెజెంటేషన్ రాజుకిస్తే రాజు రూపకి ఇంకా దగ్గర అవుతాడని గా డిజైన్స్ కొట్టేసి గౌతమ్ చేతిలో పెట్టినాను. దెబ్బకి రూప అంతా బ్యాడ్ అయిపోయింది. రాజు మనసుకు కూడా దూరం అయిపోయింది. మొన్న మధ్య నేరుగొచ్చి హగ్గు చేసేసుకుంది. ఎప్పటికైనా పనికొస్తుందని ఫోటో తీసి పెట్టినా. ఒక్క నిమిషం ఆగు, చూపిస్తా చూడు. గిట్లా అతుక్కొని వాళ్ళని దూరం చేయనికేగా అట్లా చేసిన అత్త. వేరే ఉద్దేశం ఏం లేదు. సార్వాడు ఆ రేణుక చేసిన తప్పుడు పనికి అమ్మగారి కాళ్ళ మీద పడుతుంది. అమ్మగారు చచ్చినా క్షమించరు. రేపటి నుంచి రేణుకని ఆఫీసులోకే రానివ్వద్దు. మంచి పని చేసావు. అనవసరంగా కొట్టాను. ఏమనుకోమాక, ఈ దెబ్బ మనసులో పెట్టుకోమాక. ఇంకెప్పుడు కొట్టను. కానీ ఆ గౌతమ్ మాత్రం మంచోడు కాదు. ఆడితో సావాసం అంటే ప్రాణాలతో సెలగాట వాడినట్టే. సరే అత్త, పద. ఒరే నాయనా, ఏదో తెలియక గౌతమ్కి భయపడి చేసిందంట. మొదటిసారని క్షమించి వదిలేశాను. అలా ఎలా వదిలేస్తావమ్మా? రేణుక చేసిన పని వల్ల ఒక అమాయకురాలు దోషులా నుంచుంది. ఇప్పుడు నిర్దోషం తేలింది కదా. తిట్టి తప్పు చేశానని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమంటావా? నేను తప్పు చేయలేదని మీరు నమ్మితే అదే చాలు. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చానాయన. మురుగన్, మా అమ్మ గురించి మీకు బాగా తెలుసు. మీ మీదున్న కోపంతో మీరు తప్పు చేశారని తెలియగానే తిట్టేసింది. ఇప్పుడు మీరు తప్పు చేయలేదని తెలిసింది కదా. మీరేంటో అమ్మకు అర్థమైంది. అదే చాలు నాకు. అమ్మ తరఫున నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. క్షమించండి. వద్దు రాజు, అత్తయ్యే కదా కోప్పడింది. అలా అయినా అత్తయ్య నాతో మాట్లాడిందనే ఫీలింగ్ ఉంది. అది అలానే ఉండని. సారీ చెప్పి ఆ ఫీలింగ్ని పోగొట్టొద్దు. మురుగన్, సార్వాడు జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు. అలాగే సారు.
తప్పు చేసింది అని తెలిసినప్పుడు శివాట్లు పెట్టినది కదా, తన తప్పు లేదు అని తెలిసిన తర్వాత కూడా అనవసరంగా తిట్టేశానని మీ అమ్మ ఏంటి ఫీల్ అవ్వలేదా? అలా ఏం లేదు నాన్న, కానీ మౌనంగా ఉంది అంతే. మౌనం అంటే అంగీకార సూచకరా అయ్యా. అంటే రూపది తప్పులేదని అంగీకరించినట్టే. తినే చోట కూడా ఆఫీసు ముచ్చట్లేంటయ్యా? తప్పు చేసింది అనిపించింది తిట్టాను. ఆ తప్పు రేణుకు చేసిందని తెలిసిన తర్వాత రేణుకను కొట్టాను. చూడరా అయ్యా, రూప తప్పు చేస్తే తిట్టు వదిలేసినది, అదే రేణుకు తప్పు చేస్తే కొట్టినది. అంటే రూపంటే మీ అమ్మ మనసులో ఏ కోపం లేదురా అయ్యా. మన రాజు ఆఫీసులో పనిచేసే అమ్మాయి మీద నాకెందుకయ్యా కోపం? ఇంకేటట్టు ఉన్నాయి ముచ్చాలు? అమ్మా, పంతులు గారు వచ్చారేంటి? నేనే రమ్మన్నాను నాయనా. దేనికమ్మా? మీరు తినేసి రండి, చెప్తాగా. రండి పంతులు గారు. నమస్కారం అమ్మా. ధనాలు వరాలు రండమ్మా, కూర్చోండి పంతులు గారు. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనమ్మా. ముహూర్తం దేనికి ముచ్చాలు? దేనికంటావేటయ్యా? మన రాజుకి శ్వేతకి నిశ్చితార్థం ముహూర్తం కోసం. అమ్మా, రేపు శ్రీరామనవమి. రేపు నిశ్చితార్థం పెట్టుకుంటే ఆ బంధం చాలా బలంగా ఉంటుందమ్మా. రేపా? అవునయ్యా. ముచ్చాలు, ఇంత సడన్ గా ముహూర్తాలేటికి? ఇంట్లో ఎవరికి చెప్పకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటున్నావు. కనీసం రాజుకైనా చెప్పాలి కదా. ఏమయ్యా, గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద కార్యాలే ఎవ్వరికీ చెప్పకుండా చేసావు. కనీసం రాజుకు కూడా చెప్పకుండా చేసావు. మనం మంచి పనులు చేసినప్పుడు కూడా అనుమతి తీసుకుని చెయ్యాలా అయ్యా? ఏరా నాయన, నీ మంచి కోరి చేసే పనులకి నీ అనుమతి తీసుకుని చేయాలా చెప్పు? సరే పంతులు గారు, మేము ఆ పనుల్లో ఉంటాం. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను బాబు. నీకు శ్వేతకి ఎంత తొందరగా పెళ్ళైతే అంత మంచిదిరా నాయన. రేపు నిశ్చితార్థం పనులు చేసుకుందాం. సీఎం గారికి నువ్వే ఫోన్ చేసి విషయం చెప్పు. అన్నిట్లో నేనే మాట్లాడితే తప్పుగా అనుకుంటారు. పైగా ఈ పెళ్లి నీకు ఇష్టం లేదేమో అనుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.